ప్రజ్ఞ గ్లోబల్ స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందము, పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల కేరింతలతో పాఠశాల ఆవరణం అంతా మారుమోగింది. Of course, and my proud alumnus, very few are present now, the Pragna Superstar, who are is the 7 years annual day of our school, and as the principal of the school, I am humbled as well as feeling very proud to be standing in front of you. Proud, privileged to be heading an institution which we call a school with a difference. Not a regular school, it is a school with a difference. If you would have seen that we started the program, and very soon you saw few events. The inaugural dance, nursery, LKG dances you have seen. Just in right of you, which clearly is declaring that we believe in excellence. You have seen children performing, and they try to perform without anyone standing over them and giving any directions. So that is Pragna. We stand and we believe in excellence. We believe in organizing things that would reflect what our value system stands for. It's been 7 long years since the institution has been established. It's the sweat and blood and the huge investment of time, energy of so many people. I think every single person who is been associated with Pragna Global School deserves a big round of applause. So I request all the parents once to give a big hand for all those people who made Pragna to stand not as the best school, one of the best school, but the topmost school in the Jagityal region in CBSE. High, and we are achieving every day higher than yesterday. Tonight, as we celebrate this milestone of 7 successful years, let's remember that this is just the beginning. Together, we'll try to create a legacy that inspires generations to come. Seriously, thank you everyone for being here. You are feel very happy as they have worked almost 20 days to bring this performance to reach you. Thank you once again. I thank all the management members, as well as I joined my 2 hands. Even the other day, even 3 days back, he came and he took a shot. It will be visible to you once the power is on. Thank you everyone. అల్లాడి
పిల్లల్ని అడగరాదు. ఎన్ని వ్రతాలు చేసినా, పుణ్యకార్యాలు చేసినా, యజ్ఞాలు చేసినా, హోమాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా ఆ దేవుని చూడడం మానవునికి సాధ్యమవుతుందా? ఇది ఎప్పటికీ అసాధ్యం. మా ప్రదర్శనలో 21 దేవుళ్లను మేము మీకు చూపించబోతున్నాము. మేము కలియుగ దేవదర్శన నాటికను మీ ముందు ప్రదర్శించబోతున్నాము. సన్నివేశం నెంబర్ 1, యమధర్మరాజు చిత్రగుప్తులో ప్రవేశం. భూలోకంలో చూచి చుట్టిని ప్రభు యమపురి అధిపతి నన్ను చూడకుండా భూలోకము చూచుంటివా? ఎంతటి పరధ్యానం ప్రభు. వెమ్మల చూడడానికి ఏముంది? కృతాయుగం నాడి దున్నపోదు, దాని మీద మనం దున్నపోదు. యముండా ఏమి ఏముండా? అదిగో మణికంఠుడు వెలియుండ. అవును చిత్రగుప్త, ఆ మణికంఠ దివ్యమూర్తిని దర్శించుకోవాలని మనసు తాతలలాడుతున్నది. ప్రభు ఒకసారి భూలోకం వైపు చూడండి, మీ కోరిక నెరవేరబోతున్నది. ప్రెగ్నెంట్ లోపల పాఠశాలలో ఉన్న చిన్నారులు వార్షిక వేడుకల్లో మణికంఠుని ప్రదర్శించబోతున్నారు. తిలకించదమా ప్రభు, తిలకించదమా? అటునే చిత్రగుప్త, మనం కూడా భూలోకంలోకి వెళ్ళి ఆ మణికంఠ దివ్యమూర్తిని దర్శించుకొని వచ్చేదాం. పద చిత్రగుప్త, పద. పదండి ప్రభు. మీకు తెలియజేయమని ప్రభు. రాజశేఖర్ రాజ్యపాలన రామరాజ్యపాలనే ప్రభు. చెప్పమంటే బాగా చెప్తారా? ప్రజలు ఇంకేమనుకుంటున్నారు? అంతా బాగానే ఉంది కానీ ప్రభు, మన రాజ్యానికి వారసుడు లేడని ప్రజలు దుఃఖిస్తున్నారు ప్రభు. ఇంతనే మిగులుతున్నది ప్రభు. ఎన్నున్నా ఏం లాభం, సంతానం లేకపోయే. బాధపడకు దేవి, మనం ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. ఎన్నో దాన ధర్మాలు చేశాం. ఆ శివుని లీల ఎలా ఉందో ఎవరికి తెలుసు. దేవి, నువ్వు విశ్రాంతి తీసుకో, మేము అలా అడ్డ విహారానికి వెళ్ళొస్తాం. రే జంబుకం నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. చతుర్ముఖుల తక్షణమే దర్శనం ఇయ్యనొచ్చు, నేను ఆత్మార్పణ గావించను. బల మహిషి బల, దానవులు పరాక్రమవంతులు. బల మహిషి బల, దానవులు పరాక్రమవంతులు. ఎవరు చేయలేని కఠోర తపస్సు చేసి నన్ను మెప్పించదు. కోరికను నీ అభిష్టాన్ని తీర్చలను. చతుర్ముఖుల నాకు మరణమే లేకుండానట్లు కోరికను ప్రసాదించుము. మహిషి, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. వేరే ఏదైనా కోరికను. చతుర్ముఖుల హరిహరులకు కూడా తప్పింప సాధ్యం కాని మరణాన్ని, వారికి కలిగే సంతానం చేతిలో మరణించే వరాన్ని ప్రసాదించండి. తదాస్తు. బల మహిషి బల, అయితే నీ అభిష్టాన్ని హరిని చేతిలోనే పూర్తి కాని. హరి హరాత్మజుల నాకు మరణం. ఆహాహా.
మొక్కుకుందాం. తల్లి రాజ్య ఘోరం ఇక అంతం కాక తప్పదు. నన్నేమీ చేయలేవయ్యప్ప, నన్ను చంపే ఆయుధమే లేకుండా శంకరయ్య వరమిస్తాడు.